క్రిస్మస్. సో మేము చాలా సింపుల్గా ఇలా క్రిస్మస్ డెకరేషన్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి రియల్ క్రిస్మస్ ట్రీ. సో బెల్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా లేకుండా కొంచెం న్యాచురల్గా ఈసారి సింపుల్గా ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాము. మా క్రిస్మస్ వ్లాగ్ని షేర్ చేస్తాను. సో చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరూ క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా సింపుల్గా ఇలా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వెన్నీ కన్నా శాంటాకి వాళ్ళకున్న కొన్ని విష్ అంటే కోరికలు అలా పేపర్లో పెట్టారనమాట. సో నైట్ శాంటా వచ్చి వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ తీసుకొస్తాడు అనే ఒక మంచి బిలీఫ్ అనమాట వాళ్ళకి. వాళ్ళకి తగ్గట్టుగానే మేమే ఆ గిఫ్ట్స్ కొని వాళ్ళకి ఇస్తూ ఉంటాము. శాంటా ఇచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత దివాళీకి తీసుకున్న కొన్ని క్రాకర్స్ మిగిలిపోయాయి. సో క్రిస్మస్కి వాటితో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వ్లాగ్ తీద్దామని అస్సలు అనుకోలేదు. కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవి యాడ్ చేసి మీకు చిన్న వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. సో పండుగ ముందు రోజు అది కూడా నైట్ టైం షాపింగ్ చేసామన్నమాట. వెన్నీ కన్నా కోసం బట్టలు తీసుకుందాము, కొత్త బట్టలు అనేసి ఇక్కడికి వచ్చాము. చాలా చాలా బాగున్నాయి. డిస్ప్లేకి పెట్టిన శారీస్ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. తర్వాత ఇవి నేను పిల్లలకి తీసుకున్న న్యూ డ్రెస్సెస్ అనమాట. చాలా బాగున్నాయి, బాగా నచ్చాయి. అండ్ కొంచెం ఆఫర్లో కూడా ఉన్నాయి, అందుకని ఇవి తీసుకున్నాను. ఇంతకుముందు ఏమంటే నేను షాపింగ్ విషయంలో చాలా టైం స్పెండ్ చేసేదాన్ని, అన్నీ చూస్తూ ఉండేదాన్ని. ఇది బాగుంది, అది బాగుందని ఫుల్ కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోయేదాన్ని. బట్ ఇప్పుడు అంత టైం అయితే తీసుకోవట్లేను, అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకుంటున్నాను ఏదైనా సరే. ఈసారి క్రిస్మస్కి మేము కేక్ అయితే చాలా మిస్ అయ్యాము. అందరికీ కోల్డ్ ఉండింది. ఫస్ట్ వెన్నీకి స్టార్ట్ అయింది, ఆ తర్వాత నాకు. అస్సలు పండగ సెలబ్రేట్ చేసుకునే అంత కూడా లేకుండే అనమాట ఈ కోల్డ్తో. బట్ ఎనీవే బాగా సెలబ్రేట్ చేసాము. అండ్ పిల్లలు పడుకున్న తర్వాత కొన్ని గిఫ్ట్స్ అయితే ఇక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టేశాము పిల్లల కోసం. అండ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో పిల్లలు చూడకుండా చేయాలన్నమాట నేను, లేదంటే పాపం చాలా డిసప్పాయింట్ అవుతారు. శాంటానే తీసుకొచ్చి ఇచ్చాడు గిఫ్ట్స్ అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వెన్నీ అయితే ఏకంగా పెద్ద లెటరే రాసేసింది, తన విషెస్ అన్నీ పెట్టేసింది అందులో. అండ్ కన్నా కూడా సో తనకున్న నాలెడ్జ్ని బట్టి తను కూడా కొంచెం చిన్న 3-4 లైన్స్ అయితే రాసి పెట్టాడు. అండ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు లేచారు, స్నానం చేశారు, చక్కగా రెడీ అయిపోయి వాళ్ళ గిఫ్ట్స్ అనేవి ఓపెన్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే జీసస్ బర్త్డే కదా, సో ఆ రోజు పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం చాలా మంచిది. అండ్ శాంటా క్లాసే వచ్చి పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలని ఏమీ లేదు, మనం ఇచ్చాము అంటే శాంటా ఇచ్చినట్టే. అందుకని పిల్లలకి సో మేమైతే ఈ చిన్న గిఫ్ట్స్ ఇచ్చాము. సో వాళ్ళని హ్యాపీ చేసాము ఆ రోజు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నాకైతే చాలా కోల్డ్ ఉంది, అందుకని వీడియోని చాలా షార్టెన్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.